రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన జీ ఉపాధి హామీ బిల్లును ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ చౌరస్తా దగ్గర బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ఇది దేశంలోని వ్యవసాయ కార్మికులకు, పేద రైతులకు తీవ్ర నష్టమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ చెప్పారు. జీ బిల్ ద్వారా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా మార్పు చేశారని ఆయన విమర్శించారు. వెంటనే పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాల నుంచి మరి గ్రామీణ పేదలకు ఎంతో భరోసానిస్తున్నటువంటి పథకాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి అదే స్థానంలో మన జీ చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. దీని వలన ఉపాధి హామీ మీద బతికేటువంటి పేదలకు పూర్తిగా మరి పని లేకుండా పోయే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కల్పించింది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, అలాగే కొత్తగా తీసుకువచ్చినటువంటి జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం నుండి ఆ పథకం నుండి బాధ్యత వదులుకోవాలని ఇక్కడ రాష్ట్రాలపై దాన్ని ఆ రాష్ట్రాలకు దాన్ని అప్పచెప్పాలని చూస్తూ ఉంది. దాని వలన మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి ఉపాధి హామీ పని చేసినటువంటి కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి. 125 రోజులు పని కల్పిస్తామని పైకి చెప్తున్నా కానీ ఆ చట్టానికి సంబంధించి అనేక సూట్లు వచ్చి మరి దాన్ని పేదలకు అందకుండా చేసే విధంగా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది.